good morning to Repa, good morning to everyone here. So can I speak Telugu or English? Telugu is okay? Telugu okay, okay. సో ఇన్సేపు సార్ చెప్పినట్టు నా పేరు ఎర్రబెల్లి రజనీకాంత్ అండి. బై ప్యాషన్ పొలిటికల్ స్ట్రాటజీస్ ఎలక్షన్ మేనేజ్మెంట్ తెలంగాణ ఆంధ్రలో కలిపి నాకు ఒక 100 మంది ఎమ్మెల్యేలు ఎప్పుడు నా దగ్గర సర్వీస్ తీసుకుంటారు. అంటే వాళ్ళని ఎలా గెలిపియాలి, ఎలా ఓడగొట్టాలి అనేది దాని మీద ఎక్కువ వర్క్ చేస్తుంటాము. బట్ ఎలక్షన్స్ అయిన తర్వాత యాజ్ యూజువల్ దే డోంట్ కేర్ అస్. కాబట్టి అంటే దే డోంట్ కేర్ బిజినెస్, దే డోంట్ కేర్ పీపుల్, దే డోంట్ కేర్ కన్సల్టెంట్ లైక్ మీ. సో ఆఫ్ సీజన్లో నేను బై ప్యాషన్ నేను ఇది సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా అని చెప్పి స్టార్ట్ చేయడం జరిగింది. నాకున్నటువంటి గ్లోబల్ ఎక్స్పీరియన్స్, ఐటీ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ అండ్ గ్రౌండ్ పొలిటికల్ స్ట్రాటజీ ఎక్స్పీరియన్స్ రెండింటిని మిక్స్ చేసి ప్రజల యొక్క మనోభావాలకు దగ్గరగా ఒక ప్రోడక్ట్ని ఎలా తీసుకెళ్ళాలి, ఎలా తీసుకెళ్తే సక్సెస్ అవుతాం అనేటువంటి ఆబ్జెక్టివ్ మీద I started this social post digital media. Initially, I started it for promoting my MLAs and my leaders, taking their work into grassroots. But later on, I realized that elections lone ఒక ఎమ్మెల్యేని గెలిపేయడానికి అంత బాగా ఉపయోగపడ్డప్పుడు ఒక సర్వీస్ అమ్మడానికి, ఒక ప్రోడక్ట్ అమ్మడానికి ఎందుకు వాడొద్దు అనేటువంటి ఆబ్జెక్టివ్ తోటి దెన్ పోస్ట్ ఎలక్షన్స్ వీఆర్ మేజర్లీ ఫోకసింగ్ ఆన్ ఇంటూ డిజిటల్ మార్కెటింగ్. As and today, more than 110 brands we are taking care of their digital marketing and running a YouTube channels, Facebook, Instagram on their own brand name and doing a lead generation from local to global. అంటే ఇవాళ బయర్ అనే అతను ఇవాళ గ్లోబలైజేషన్లో భాగంగా, కార్పొరేషన్లో భాగంగా తెలంగాణలో ఏదైనా ప్రాపర్టీ కొనాలన్నా, ఏదైనా అపార్ట్మెంట్ కొనాలన్నా బయర్ ఈజ్ నాట్ ఫ్రమ్ తెలంగాణ. బయర్ కెన్ కమ్ ఫ్రమ్ అక్రాస్ ద గ్లోబ్. సో వీఆర్ టేకింగ్ ద ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ఫ్రమ్ లోకల్ టు గ్లోబల్. సో ఇక్కడున్న ప్రోడక్ట్స్ విజువలైజేషన్స్ని మనము యూఎస్, యూకే, ఆస్ట్రేలియా కానీ అదర్ మెట్రోపాలిటన్ సిటీస్లో కూడా మార్కెట్ చేసి మనం అక్కడి నుంచి లీడ్ జనరేషన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో అందులో భాగంగా క్విక్గా చెప్పాలంటే యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్ సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా. సో ఇవాళ కవర్ చెప్పేది ఏంటంటే వాట్ ఈజ్ సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా అండ్ హౌ వీఆర్ హెల్పింగ్ క్లయింట్స్. అండ్ కొన్ని కేస్ స్టడీస్ తీసుకొచ్చాను మీకోసం, ఒక 5 కేస్ స్టడీస్ ఫ్రమ్ ఓన్లీ రియల్ ఎస్టేట్. ఇన్ జనరల్ డిజిటల్ మార్కెటింగ్ అంటే ఒక 100 కేస్ స్టడీస్ ఉండొచ్చు, అందులో ఓన్లీ రియల్ ఎస్టేట్ ఫ్యూ కేస్ స్టడీస్ ఐ వాంట్ టు ప్రజెంట్ యూ టుడే సో దట్ యూ కెన్ సీ హౌ అదర్ యువర్ కాంపిటీటర్స్ ఆర్ యూజింగ్ సోషల్ మీడియా డిజిటల్ మార్కెటింగ్ టు స్కేల్ అప్ దేర్ బిజినెస్ అండ్ డూ ద లీడ్ జనరేషన్ ఫర్ దేర్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్. సో యాజ్ ఐ సెడ్, యూ కెన్ సీ ఆన్ ద స్క్రీన్. సో సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా మేజర్లీ ఫోకస్ ఆన్ ద brand promotions and image building and digital marketing, paid promotions, influencer marketing. మేజర్లీ అలా ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ అన్నది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. హైపర్ మార్కెట్, హైపర్ లోకల్ టార్గెటింగ్ వెళ్ళినప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ ఆర్ క్రియేటింగ్ ఎ వెరీ బిగ్ ఇంపాక్ట్. సో యాజ్ ఎ సైడ్ సోషల్ పోస్ట్ డిజిటల్ మీడియా ఏంటంటే అంతకుముందు ఏదైనా ఒక ప్రోడక్ట్ ప్రజెంటేషన్ చేయాలి అని అంటే ఒక వెబ్సైట్ క్రియేట్ చేసుకునే వాళ్ళు, దానికి గూగుల్ వెళ్ళి సెర్చ్ చేస్తే వెబ్సైట్కి రావడం, వెబ్సైట్లో చూడడం, దాని తర్వాత ప్రోడక్ట్ నచ్చితే కొనడం కానీ చేసేవాళ్ళు. ఇప్పుడంతా జనాలు ఏంటంటే లాస్ట్ 10 yearsలో వచ్చిన డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్లో జనాలు చదవడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు, జనాలు చూడడానికి, వినడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. సో ఆ ట్రాన్సిషన్ జరిగినప్పుడు ఇంకా మనం చదివియడానికి ట్రై చేస్తే, అంటే పేపర్లలో యాడ్ వేయడం కానివ్వండి, పాంప్లెట్స్, లీఫ్లెట్స్, బ్రోచర్స్, ఇలాంటి ఆబ్జెక్టివ్స్ మీద ఇంకా అదే ట్రెడిషనల్ మెథడ్లో కనుక మనం డిపెండ్ అయితే సో దానివల్ల ఇంపాక్ట్ అనేది చాలా తక్కువగా ఉందండి. సో జనాలకి మనం చూపించడానికి ప్రయత్నం చేయాలి. ఇంతసేపు రాజేష్ గారు చూపించినట్టు వాట్ ఈజ్ రెపా అనేది విజువలైజేషన్ భాగంగా అది ఈజీగా కనెక్ట్ అవుతుంది. కాబట్టి ఈ ట్రాన్స్ఫర్మేషన్కి అకార్డింగ్గా మేమేం చేస్తున్నామంటే ప్రతి ప్రోడక్ట్కి వీఆర్ క్రియేటింగ్, వాళ్ళకి అవసరం అనుకుంటే వాళ్ళ బ్రాండ్ మీదనే వీఆర్ క్రియేటింగ్ యూట్యూబ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్. అదర్వైజ్ మాకున్నటువంటి యూట్యూబ్ నెట్వర్క్లో తీసుకొచ్చి వాళ్ళని ప్రమోట్ చేయడం జరుగుతుంది. సో ఫార్ వీఆర్ హ్యాండ్లింగ్ మోర్ దెన్ 100 clients ఇన్ డిజిటల్. అందులో మేజర్గా వీఆర్ ఇంటూ హాస్పిటల్స్, సెకండ్ స్టేజ్లో వీఆర్ ఇంటూ రియల్ ఎస్టేట్. అంటే ఇక్కడ మార్కెట్లో ఉన్నటువంటి మేజర్ హాస్పిటల్స్, రెనోవా కానివ్వండి, యశోద కానివ్వండి, యూటేక్, అంకుర హాస్పిటల్స్, 29, మెడినైన్, ఎలిడెంట్ అండ్ సో మెనీ హాస్పిటల్స్. డిజిటల్ మార్కెటింగ్ ఫర్ రియల్ ఎస్టేట్ ఎస్పెషల్లీ మీరు చూస్తుంటే స్వర్గసీమ శాండల్వుడ్ ఫార్మ్స్ మిస్టర్ చంద్రశేఖర్ లాస్ట్ 4 yearsగా వీఆర్ హ్యాండ్లింగ్ ఇస్ డిజిటల్ మార్కెటింగ్. సో గ్రౌండ్ మార్కెటింగ్ వర్సెస్ డిజిటల్ అనేది వచ్చినప్పుడు గ్రౌండ్లో ఈ స్పెండింగ్ ఆల్మోస్ట్ 30% యాజ్ ఎ మార్జిన్ టు హిస్ గ్రౌండ్ ఏజెంట్స్. సో దాన్ని కట్ చేయడానికి ఆ 30%లో ఒక 15% బడ్జెట్ని మనం డిజిటల్లో పెట్టి వీ ర్యాన్ ఎ వెరీ హ్యూజ్ క్యాంపెయినింగ్స్. మీరు చూస్తుంటారు టీవీ యాడ్స్ కానివ్వండి, పేపర్ యాడ్స్ కానివ్వండి అండ్ యూట్యూబ్ ఛానల్. ఐ ర్యాన్ ఎ డెడికేటెడ్ యూట్యూబ్ ఛానల్ ఆన్ హిజ్ ఓన్ బ్రాండ్ and we are able to sell every year 100 acres per year. So as on today we sold almost 400 acres.
సో అదే కాకుండా నాకున్న అందరు క్లయింటేల్ కలిపి ఇప్పటిదాకా మేము ఒక 2000 acres ఓన్లీ త్రూ డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అమ్మడం జరిగింది. మోర్ దాన్ ఒక 1 lakh SFT కమర్షియల్ స్పేస్ అండ్ మోర్ దాన్ ఒక 500 అపార్ట్మెంట్స్ రీసెంట్గా కూడా ఇంత డౌన్ మార్కెట్లో కూడా మనం అమ్మడం జరిగింది. సో మేజర్లీ అవర్ సర్వీసెస్ ఆర్ ఇంటూ వీఆర్ టేకింగ్ కేర్ ఆఫ్ సోషల్ మీడియా మేనేజ్మెంట్ ఆఫ్ ఎనీ కార్పొరేట్ అండ్ కంటెంట్ క్రియేషన్, వాళ్ళ ఈవెంట్ మేనేజ్మెంట్ కానివ్వండి, వాళ్ళ గ్రౌండ్ మార్కెటింగ్. వెన్ ఇట్ కమ్స్ టు గ్రౌండ్ మార్కెటింగ్ మై స్ట్రెంత్ ఈజ్ ఐ కెన్ కనెక్ట్ టు ఎనీ విలేజ్ ఫ్రమ్ దిస్ 2 తెలుగు స్టేట్స్. ఎందుకంటే మేము సర్వేస్ చేసిన ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి వీ హ్యావ్ ఓటర్ డేటాబేస్ ఆఫ్ బోత్ తెలుగు స్టేట్స్. ఇక్కడ ఒక 4 crore, అక్కడ ఒక 5.5 crore ఓటర్ డేటాబేస్ మాకుంది. అంటే ఇక్కడ కూర్చొని తెలంగాణలో ఉన్న 12,000 గ్రామాలకి ఏ గ్రామంలో ఉన్నైనా సర్పంచ్నైనా, ఎంపీటీసీ అయినా, జెడ్పీటీసీనైనా ఒక ఫోన్ కాల్ ద్వారా కనెక్ట్ చేసేటువంటి డౌన్ స్ట్రీమ్ నెట్వర్క్ ఉంది. మాకు ఆల్మోస్ట్ ఒక 2000 ఎంప్లాయీస్ సర్వే టైంలో వర్క్ చేస్తారు కాబట్టి సర్వేస్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫీడ్ చేయడానికి ఐఎమ్ టేకింగ్ డిఫరెంట్ ప్రోడక్ట్స్ అండ్ ఐఎమ్ గివింగ్ ఇట్ టు దెమ్ టు టేకింగ్ ఎనీ ప్రోడక్ట్ ఫ్రమ్ హైదరాబాద్ టు రూరల్ ఏరియాస్. అందులో భాగంగా మేము ఒక హాస్పిటల్స్కి ఎవ్రీ మంత్ ఒక 30 మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇప్పుడు టేక్ రెనోవా, వాళ్ళ క్యాన్సర్ మీద ఒక 10 మెడికల్ క్యాంప్స్, ఫెర్టిలిటీ మీద ఒక 10 మెడికల్ క్యాంప్స్, ఇలా డిఫరెంట్ కార్పొరేట్ వాళ్ళకు ఆబ్జెక్టివ్స్ అకార్డింగ్గా వీఆర్ రన్నింగ్ డిఫరెంట్ మెడికల్ క్యాంప్స్. సో నౌ కమ్ టు ద డిజిటల్ మార్కెటింగ్. వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ డిజిటల్ మార్కెటింగ్ అని మనం చూస్తే, ట్రెడిషనల్ మార్కెటింగ్ డిజిటల్ మార్కెటింగ్లోకి వచ్చినప్పుడు మేజర్గా ద ఫస్ట్ ఆబ్జెక్టివ్ వచ్చేసి గ్లోబల్ రీచ్ అండి. ఎందుకంటే మనం ఇక్కడ కూర్చొని ఒక గ్రౌండ్ ఏజెంట్ ద్వారా మన బ్రోచర్ని ఓన్లీ ఇక్కడ లోకల్లో పంపించగలుగుతాం, కానీ త్రూ బై యూజింగ్ దిస్ డిజిటల్ మార్కెటింగ్ వీ కెన్ రీచ్ ద గ్లోబల్. అండ్ గ్లోబల్లో కూడా టార్గెటెడ్ రీచ్. అంటే మనం ఒక డాలస్లో, యూఎస్లో, టెక్సస్లో, డాలస్లో ఒక మకార్థర్ బుల్లేవాడ్లో ఉన్న వాళ్ళకి మన వీడియో చూపెట్టాలి అంటే మకార్థర్ బుల్లేవాడ్లో ఉన్న వాళ్ళకి మాత్రమే మనం చూపెట్టగలుగుతాం. అంటే ఇక్కడ కూర్చొని ఒక టెక్సస్ స్టేట్, అందులో డాలస్ ఒక రోడ్లో ఉన్న వాళ్ళకి చూపెట్టడం, అందులో మన ఇన్కమ్ గ్రూప్ వైజ్ అంటే వాళ్ళ నెట్వర్క్ వైజ్ కూడా మనం టార్గెట్ చేయొచ్చు. మన ప్రోడక్ట్ ఒక 10 CR అయితే ఎవరిని టార్గెట్ చేయాలి, 50 CR అయితే ఎవరిని టార్గెట్ చేయాలి, అకార్డింగ్గా దెర్ ఈజ్ ఎ అల్గరిథమ్ బిహైండ్ ఇట్. దట్ వే వీ కెన్ ఏబుల్ టు రీచ్ దెమ్. అండ్ ద నెక్స్ట్ థింగ్ ఈజ్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. యాజ్ యూ నో, మేము చాలా మంది చెప్తుంటాం, మీరు ఒక రోజు వేసే పేపర్ యాడ్ తోటి మేము 1 year డిజిటల్ మార్కెటింగ్ చేయగలుగుతాం. అంటే మీరు ఒక రోజు పేపర్లో కానీ టీవీలో కానీ స్పెండ్ చేసే బడ్జెట్ ఏదైతే ఉందో అది కనుక మీరు మాకు ఇవ్వగలిగితే వీ కెన్ రన్ యువర్ సోషల్ మీడియా క్యాంపెయినింగ్స్ ఫర్ 1 year. దట్ ఈస్ యువర్ కాస్ట్ ఎఫెక్టివ్నెస్. నెక్స్ట్ ఇంటరాక్టివ్ ఎంగేజ్మెంట్ ఏంటంటే, మనం హోర్డింగ్ పెడతాము, పేపర్లలో, టీవీలలో యాడ్లు వేస్తాం. వీ డోంట్ నో రియల్లీ ద ఆడియన్స్ ఆర్ కనెక్టింగ్ ఆర్ నాట్. అక్కడి నుంచి ఎంగేజ్మెంట్ ఉండదు. ఇట్స్ ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్. ఇది చేస్తున్నానని చెప్పి పుష్ చేస్తాం కానీ అదర్ సైడ్ నుంచి రెస్పాన్స్ ఉండదు. వేరస్ సోషల్ మీడియా, డిజిటల్ మీడియాకి వచ్చేసరికి దే కమ్ అప్ విత్ దేర్ ఓన్ క్వశ్చన్స్ అండ్ దే రీచ్ అవుట్ టు అస్ అండ్ దే ట్రై టు అండర్స్టాండ్ అవర్ సర్వీసెస్ అండ్ ఎఫెక్టివ్నెస్. సో నెక్స్ట్ వచ్చేసి రియల్ టైమ్ అనలిటిక్స్. మనం ఇక్కడ ఒక హోర్డింగ్ పెడితే అది ఎంతమంది చూసారన్నది విజువలైజేషన్ తెలియదు. వ్యూస్ కానీ, దాని ఎంగేజ్మెంట్ కానీ, లైక్స్ కానీ, కామెంట్స్ కానీ. వేరాజ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్ ఒక వీడియో పెడితే ఆ వీడియోకి ఎన్ని వ్యూవర్షిప్ వచ్చింది, ఎంతమంది లైక్ చేశారు, ఎంతమంది డిస్లైక్ చేశారు అన్నది కూడా మనం మానిటరింగ్ చేసుకోవచ్చు. సో దానివల్ల మన ప్రోడక్ట్, మన సర్వీస్ మీద మనకే రియల్ టైంలో ఫీడ్బ్యాక్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చి పర్సనలైజేషన్. సో డిజిటల్ మార్కెటింగ్ ఏంటంటే, మనం ఎవరికి అమ్మాలి, ఇప్పుడు ఒకరు ఫ్యాషన్లో ఇంట్రెస్ట్ ఉంటుంది, ఓన్లీ బట్టలు, బంగారం మీద స్క్రోల్ చేస్తున్నారు అనుకోండి, ఓన్లీ వాళ్ళకి మాత్రమే మన కంటెంట్ వెళ్ళేటట్టు చేయొచ్చు. ఎవరైతే వెళ్ళి హౌసింగ్ కొనాలని చెప్పి రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మనం కొనేటట్టు చేయొచ్చు. సో దట్ ఈస్ ద పర్సనలైజేషన్ వీ కెన్ ఏబుల్ టు హ్యాండిల్ ఇన్ ద డిజిటల్ మార్కెటింగ్. నెక్స్ట్ వచ్చేసి, సో మేజర్గా డిజిటల్ కంటెంట్కి ఎక్కువగా రీచ్, అంటే గ్లోబల్ రీచ్ వచ్చేటువంటి ఛాన్సెస్ ఈజీగా ఉంటుందండి. నెక్స్ట్ slide. So these are the few statistics you can see from the recent publications. ఒక యాన్ అండ్ యావరేజ్ ఒక హ్యూమన్ బీయింగ్ వచ్చేసి సోషల్ మీడియాలో 4 to 5 hours స్పెండ్ చేస్తున్నాడు అండి పర్ డే. అంటే మనకు తెలుసో తెలియకో ఇప్పుడు కూడా మనం ఒక బ్రేక్ ఇచ్చామంటే మన అందరం పర్సనల్ నెట్వర్కింగ్ కంటే ఎక్కువ ఫోన్ నెట్వర్కింగ్లోనే ఉంటాం. చూస్తున్నా అక్కడ బ్రేక్ఫాస్ట్ చేస్తూ కూడా చాలా మంది పర్సనల్ నెట్వర్కింగ్ కంటే ఎక్కువ మళ్ళీ టెక్స్టింగ్, చాటింగ్ అండ్ వాచింగ్ ద వీడియోస్ ఇదే నడుస్తూ ఉంటుంది. కాబట్టి సో యావరేజ్గా ఈ రోజుల్లో 4 to 5 hours ఎనీ కామన్ మ్యాన్ ఈ స్పెండింగ్ ఆన్ ద సోషల్ మీడియా. సో కాబట్టి ఏంటంటే ఇలా కార్పొరేట్, ఇక్కడ మొత్తం మనం సిటీలో చూస్తే ఒక మై హోమ్ అప్రాలో ఉన్న ఒక అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి వెళ్ళాలి అంటే ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ టాస్క్. బట్ అదే ఫోన్ ద్వారా మనం వెళ్ళాలి అంటే డైరెక్ట్గా ఆ ఏరియానే టార్గెట్ చేసి ఒక యాడ్ పెట్టామనుకోండి, ఓన్లీ మై హోమ్ అప్రాలు ఉన్న వాళ్ళకి మన యాడ్ రోజు కనబడుతుంటుంది. సో ఓన్లీ మీరు సీఎం రేవంత్ రెడ్డి గారికే చూపెట్టాలంటే చెప్పండి, మీ యాడ్ ఓన్లీ అక్కడ వాళ్ళ ఇంటి చుట్టే మేము నడిపిస్తాం. సో దట్ ఆయన ఓపెన్ చేస్తే ఆయనకే నడుస్తుంది, ఆయనకే కనబడుతుంది. అలా చేయొచ్చు. యూ కెన్ సీ ద పర్పస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్, ద ఏజ్ గ్రూప్, డెమోగ్రాఫిక్స్. ఓకే, ఇట్స్ అ సెల్ఫ్ ఎక్స్ప్లెనేటరీ. ఐ విల్ షేర్ దిస్ ప్రజెంటేషన్ ఆఫ్టర్ దిస్ మీటింగ్.
సో యూట్యూబ్ డెమోగ్రాఫిక్స్ ఎవరు ఉంటారు, ఎక్కువగా 15 to 45 years ఏజ్ గ్రూప్ వాళ్ళు ఉన్నారు. అండ్ ఫేస్బుక్ యొక్క పర్పస్ ఏంటి, అండ్ ట్విట్టర్ యొక్క పర్పస్ ఏంటి. సో ఎవ్రీ ప్లాట్ఫామ్ ఇస్ డిజైన్ ఫర్ డిఫరెంట్ పర్పస్ అండి. అంటే ఇన్స్టా ఒకదాన్ని పనిచేస్తుంది ఓన్లీ ఫర్ యూత్ అండ్ కనెక్టింగ్ ఆర్ సెల్లింగ్ ఎనీ ఫ్యాషన్ ఐటమ్స్. సో దీస్ ఆర్ ద ఫ్యూ కేస్ స్టడీస్ యూ కెన్ సీ. మ్యాజిక్ బ్రిక్స్ కేస్ స్టడీ అండి. ఐఎమ్ గోయింగ్ టు ప్రజెంట్ 5 కేస్ స్టడీస్ బిఫోర్ ఐ క్లోజ్ దిస్ ప్రజెంటేషన్. దిస్ ఇస్ వెరీ ఇంట్రెస్టింగ్. మీరు చూస్తే సో ఈ మ్యాజిక్ బ్రిక్స్ విషయానికి వచ్చినట్లయితే వాళ్ళు జనరల్గా మీరు అందరూ ప్రాపర్టీస్ వెళ్ళి మ్యాజిక్ బ్రిక్లో ప్రజెంట్ చేస్తారు, అక్కడి నుంచి కస్టమర్ వస్తారు అనుకుంటున్నారు. కానీ ఆ రోజులు మారిపోయినాయండి. ఈవెన్ మ్యాజిక్ బ్రిక్స్ ఆల్సో నీడ్స్ టు డిపెండెంట్ ఆన్ ద సోషల్ మీడియా మార్కెటింగ్. అంటే ఓన్లీ ఒక వెబ్సైట్లో కనుక మన ప్రాపర్టీని ఫీచర్ చేస్తే ఆటోమేటిక్గా లీడ్ జనరేషన్ వచ్చే రోజులు పోయినాయండి. సో కాబట్టి ఏంటంటే అగైన్ మ్యాజిక్ బ్రిక్ ఈ స్పెండింగ్ లాట్ ఆఫ్ మనీ ఆన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ యాజ్ వెల్ as go back మ్యాజిక్ బ్రిక్స్. లెట్ మీ ఫినిష్ దిస్. సో ఏఐ యూజ్ చేసి వాళ్ళు టైర్ 1 టైర్ సిటీస్లో ఉన్న వాళ్ళకి మన ప్రోడక్ట్, అంటే సిటీలో ఉన్న వాళ్ళు ఎట్లాగో వాళ్ళు వెబ్సైట్ యాక్సెస్ చేస్తారు, బట్ టైర్ 2 సిటీస్లోకి వాళ్ళు క్యాంపెయినింగ్స్ రన్ చేయడం వల్ల యూ సీ ద ఇంపాక్ట్. 42% ఇంక్రీజ్ ఇన్ దేర్ సేల్స్ అండి, అండ్ 35% హయ్యర్ ఎంగేజ్మెంట్ ఫ్రమ్ ద ఫస్ట్ టైమ్ హోమ్ బయర్స్. సో దిస్ ఈస్ ద అఫీషియల్ కేస్ స్టడీ పబ్లిష్డ్ బై ద మ్యాజిక్ బ్రిక్స్ ఫ్రమ్ దేర్ డిజిటల్ పాయింట్ ఆఫ్ వ్యూ. నెక్స్ట్ కేస్ స్టడీ. సో ఇది చూస్తే బ్రిగేడ్ గ్రూప్ వర్చువల్ రియాలిటీ టూర్. అంటే ఈ బ్రిగేడ్ గ్రూప్ వాళ్ళు ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విల్లాస్ కానీ అపార్ట్మెంట్స్ కానీ ఒక ఎన్ఆర్ఐ నెట్వర్క్, ఒక హై నెట్వర్క్ ఇండివిజువల్స్కి చూపించాలనుకున్నప్పుడు దే క్రియేటెడ్ దేర్ ఓన్ వర్చువల్ రియాలిటీ. అంటే వాళ్ళు ఆటోమేటిక్గా వర్చువల్ రియాలిటీ వీడియోలు చూస్తే దే ఫీల్, అంటే ఒకసారి హోమ్ బై చేసిన తర్వాత ఎలా ఉంటుందనే ఎక్స్పీరియన్స్ని వాళ్ళు వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రజెంట్ చేయడం జరిగింది. తద్వారా వాళ్ళకు వచ్చేసి ద సేల్స్లో కూడా వాళ్ళకు యూ కెన్ సీ ద లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద సేల్స్. నెక్స్ట్. సో యోధా గ్రూప్ ఇన్ఫ్లుయెన్సర్ లీడ్ మార్కెటింగ్. సో వాళ్ళకు ఉన్నటువంటి ఏదైతే అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఉన్నాయో ముంబై అండ్ పూణేలో. Rashmi garu. Okay. I'm sorry. Just another 4-5 minutes to go. Yeah, it is 2 minutes. Oh, okay, cool. Just 2 minutes and 2 more Good, slides. good. Thank you. సో ఇఫ్ యూ సీ ద లగ్జరీ విత్ లోదా అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి వాళ్ళు క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. దానికోసం వాళ్ళు ఏం చేశారంటే ఇన్ఫ్లుయెన్సర్స్ని వాడారు. అంటే ఏ సిటీకి వెళ్తే హైదరాబాద్కి వస్తే హైదరాబాద్లో ఉన్న టాప్ 20 ఇన్ఫ్లుయెన్సర్స్, బాంబే పోతే బాంబేలో ఉన్న లోకల్ ఇన్ఫ్లుయెన్సర్స్, వాళ్ళకి ఆల్రెడీ ఒక రీచ్ ఉంటుంది కాబట్టి ఆ రీచ్ని వాడుకొని దే యూజ్ దట్ హ్యాష్ ట్యాగ్ లగ్జరీ విత్ లోదా అనేటువంటి కాన్సెప్ట్ తోటి వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది, అందులో అపార్ట్మెంట్ కొనుక్కుంటే విలాలో అనే దాన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. తద్వారా ద ఇంపాక్ట్ ఈజ్ యూ కెన్ సీ 20% more enquiries from those cities and 60% increase in the web traffic to their campaigning during the campaigning period. అంటే క్యాంపెయినింగ్ పీరియడ్ లేకుండా వాళ్ళకి వచ్చే సేల్స్ ఇన్పుట్స్ ఏంటి, క్యాంపెయినింగ్ జరుగుతున్నప్పుడు వచ్చే ఇన్పుట్స్ అనే దాని మీద దే ఆర్ ఏబుల్ టు పబ్లిష్ దట్ కేస్ స్టడీ. నెక్స్ట్. సో కమింగ్ టు ప్రెస్టేజ్ గ్రూప్ వచ్చేసి దే యూజ్ ద గూగుల్ యాడ్స్ కాన్సెప్ట్ టు రీచ్ అవుట్ టు మైసూర్ అండ్ కోయంబత్తూర్ అండ్ వైజాగ్. సో అక్కడ పర్ఫార్మెన్స్ మార్కెట్ ద్వారా దే ఆర్ ఏబుల్ టు రన్ దేర్ గూగుల్ యాడ్స్ ఓన్లీ టార్గెటింగ్ టు టైర్ 2 సిటీస్. అంటే ఒక కామన్ మ్యాన్ మిడిల్ మ్యాన్కి వెళ్ళడానికి దే ఆర్ ఏబుల్ టు రన్ దిస్ కైండ్ ఆఫ్ క్యాంపెయిన్. యూ కెన్ సీ దేర్ ఇంక్రీజ్ ద సేల్స్ ఫ్రమ్ టైర్ 2 సిటీ 30% హయ్యర్ సేల్స్ కంపేర్డ్ టు ద ఎర్లియర్ ట్రెడిషనల్ మార్కెటింగ్. నెక్స్ట్ స్లైడ్. ద శ్రీరామ్ ప్రాపర్టీస్ వచ్చేసి దే ఆర్ ఏబుల్ టు యూజ్ ద వాట్సాప్ మార్కెటింగ్. ద మిడిల్ ఇన్కమ్ గ్రూప్స్ వాళ్ళని టార్గెట్ చేయడానికి దే మేడ్ ఏ ఫ్యూ క్రియేటివ్ వీడియోస్ అండ్ షార్ట్స్ బై ఎక్స్ప్లెయినింగ్ ఈఎంఐ ద్వారా ఎలా కొనుక్కోవచ్చు, ఎంత ఈజీ అయిపోయింది ఈఎంఐ ప్రాసెస్ అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా దే క్రియేటెడ్ సమ్ కంటెంట్ అండ్ ఏబుల్ టు పుష్ ఇట్ త్రూ వాట్సాప్. యాజ్ ఐ సైడ్ వీ హ్యావ్ ఏ ఓటర్ డేటాబేస్. మీరు వరంగల్లో ఉన్న ఒక పాలకుర్తి కాన్స్టెన్సీ ఆర్ నర్సంపేట కాన్స్టెన్సీలో ఉన్న 1,00,000 మంది ఓటర్లకి మా క్యాంపెయినింగ్ పంపండి అంటే మేము ఓన్లీ వాళ్ళకే మేము పంపడానికి అవకాశం ఉంటుంది. ఎల్బీ నగర్లో ఒక ఏరియాలో ఉన్న వనస్థలిపురంలో ఉన్న ఓటర్లకు పంపండి అంటే వీ కెన్ యూజ్ ద వాట్సాప్ క్యాంపెయిన్ అండ్ వీ కెన్ రన్ ద క్యాంపెయిన్ అండ్ వీ కెన్ సీ వాట్ ఈస్ ద రిటర్న్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆర్ ఎంక్వైరీస్ వీఆర్ గెటింగ్. సో వీ హ్యావ్ ఎ డేటా అండ్ వీ హ్యావ్ ఎ టెక్నాలజీ. సో వీ కెన్ ఏబుల్ టు డిజైన్ ద కాన్సెప్ట్ అకార్డింగ్ టు యువర్ ప్రోడక్ట్. అంటే ఒకరికి వర్కౌట్ అయిన లాజిక్ ఇంకొకరికి వర్కౌట్ అవుతుందంటే ఐ కాంట్ సే ఎస్. సో వీ హ్యావ్ టు సిట్ టుగెదర్ అండ్ డిజైన్ వాట్ నీడ్స్ టు బి డన్. మనం రీచ్ అవుట్ అయితే హెచ్ఎన్ఐనా, మిడిల్ క్లాసా, ఫస్ట్ టైం హోమ్ బయర్సా, లేకపోతే రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఉన్నటువంటి సేవింగ్స్ తోటి ఒక ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా, అంటే ఎవరిని మనం టార్గెట్ చేస్తున్నాము అనేది నరేటివ్ బిల్డింగ్. బేసికల్లీ ఎలా అయితే ఎలక్షన్ మేనేజ్మెంట్లో నరేటివ్ బిల్డింగ్ ఉంటుందో అలా కూడా రియల్ ఎస్టేట్ సేల్స్లో కూడా వీ హ్యావ్ టు కమ్ అప్ విత్ అ నరేటివ్ బిల్డింగ్ అండ్ యూజ్ ద నరేటివ్ టు సీ వాట్ సేల్స్ వీఆర్ క్లోజింగ్. నెక్స్ట్ అమ్మ. దట్స్ ఆల్. So these are the 5 best case studies I want to present to you.
ఒకరేమో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాడుకున్నారు, ఒకరేమో ఇన్ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ వాడుకున్నారు, ఒకరేమో వర్చువల్ రియాలిటీని వాడుకున్నారు, ఒకరేమో గూగుల్ యాడ్స్ని వాడుకున్నారు, ఒకరేమో వాట్సాప్ మార్కెటింగ్ వాడుకున్నారు. సో I have presented 5 different case studies of corporate business from real estate in a 5 different methods they used and they are very successful. సో ఇలా ఏమైపోయిందంటే అండి, ఇవాళ మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నా, మన ప్రోడక్ట్లో ఎంత దమ్మున్నా, మన సర్వీసెస్లో ఎంత ఉన్నా కానీ మనం చెప్పుకోకపోతే ఇవాళ మనం అవుట్డేటెడ్ అయిపోతున్నాం. సో మనం ఒకప్పుడు జస్ట్ ఒక వెంచర్ లాంచ్ చేసి కూర్చుంటే అమ్మే రోజుల నుంచి ఇవాళ మనం ఏం చూపిస్తే అది చూసి నమ్మే రోజులకు వచ్చేస్తాం. సో మనం ఏం చూపిస్తే అదే నమ్ముతున్నారు. ఇవాళ ఏం చేయని వాళ్ళు కూడా చూపించి అమ్ముకుంటున్న రోజులు మనం చూస్తున్నాం. కాబట్టి మన దగ్గర ప్రోడక్ట్ ఉంది, సర్వీస్ ఉంది, క్వాలిటీ ఉంది, ఆన్ టైం డెలివరీ ఉంది. సో మనం చేయాల్సింది ఏంటంటే మళ్ళీ ఎందుకంటే ఇట్స్ టూ మచ్ ఆఫ్ టెక్నాలజీ డ్రివెన్ సేల్స్ అయిపోయింది. కాబట్టి ఇది పర్సెప్షన్ మేనేజ్మెంట్ అంటాం. అంటే ఏంటంటే ఏది కనబడుతుందో జో దిక్తా ఓయ్ దిక్తా అన్నట్టు మనం ఏం చేస్తున్నాం అనేది మళ్ళీ చెప్పడం. ఒకసారి చూస్తాడు, యాడ్ వదిలేస్తాడు, రెండోసారి చూస్తాడు, ఏంద్రబాయ్ వీళ్ళేదో పుష్ చేస్తున్నారని చెప్పి చూస్తాడు, మూడోసారి చూస్తాడు, దాన్ని మొత్తం మన గురించి రీసెర్చ్ చేస్తాడు. అంటే ఈరోజు ఒక బయ్యర్ మన ఆఫీస్కి వచ్చి మనతో మాట్లాడే ముందు అట్లీస్ట్ ఒక 2-3 hours ఆన్ యువర్ బ్రాండ్ యాజ్ వెల్ యాజ్ ఆన్ యువర్ ప్రోడక్ట్ దే ఆర్ ఇన్వెస్టింగ్ టైమ్ అండ్ డూయింగ్ ద రీసెర్చ్, అండర్స్టాండింగ్, దెన్ దే ఆర్ కమింగ్ అప్ విత్ యూ అండ్ డూయింగ్ ద సేల్స్ క్లోజర్. మనకు వచ్చి మనం చెప్పిన సేల్స్ వాళ్ళతోటి క్లోజ్ అవుతుందంటే ఆ రోజులు పోయినాయండి. 50% మైండ్ సెట్ అన్నది ఆన్లైన్లో క్రియేట్ అవుతుంది. మీ దగ్గరకు వచ్చిన తర్వాత మీరు మిగతా 50% మైండ్ సెట్ మీరు దాన్ని చేయాల్సి వస్తుంది. కాబట్టి ఈ ట్రెండ్ స్టార్ట్ అయింది. కాబట్టి మీ గురించి అంటే మన ఒక కంపెనీకి ఎట్లయితే ఒక కార్పొరేట్ కంపెనీ రిజిస్ట్రేషన్, ఒక జిఎస్టీ ఎలా అవసరమో ఆన్లైన్లో మీ బ్రాండ్ ప్రజెన్స్ కూడా మెయింటైన్ చేయడం అవసరం. మీ ప్రోడక్ట్ గురించి కానీ, మీ ఇండివిజువాలిటీ గురించి కానీ, మీ కంపెనీ గురించి కానీ ఆన్లైన్లో కొన్ని వీడియోస్ కానీ, కంటెంట్ కానీ ఎప్పుడూ ఉంటుంటే ఆ కాంపిటీషన్లో మనం కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుందండి.